ప్రపంచ సంక్షోభ పరిణామాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారు అందిస్తున్నటువంటి వరుస కథనాలు మనం ప్రస్తావిస్తున్నాం. 1, 2 అయిపోయింది. వాళ్ళ మూడవ కథనానికి వచ్చేటప్పటికి డెల్టా ఫోర్స్ ఉపయోగించిన ఆయుధం ఏంటి? ఏదైతే వెనిజులా అధ్యక్షుడిని పట్టురావడానికి వినియోగించినటువంటిది మైక్రోవేవ్ జనరేటర్ లేదా ఈఎంపీ గన్ లేదా మరేదైనా కొత్త ఆయుధం. చనిపోయిన వాళ్ళు చనిపోగా తీవ్ర గాయాలతో బ్రతికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్యూబా సెక్యూరిటీ గార్డ్ జరిగిన సంఘటన ఇలా వివరించాడు. ఈ కథనాన్ని కరకాస్లోని స్థానిక పత్రికలు లోకల్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్లడించాయి. మేము మొత్తం 80 మంది అధ్యక్ష భవనంలో కాపలా కాస్తున్నాం. హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కానీ ఎమర్జెన్సీ పవర్ సప్లైని ఆన్ చేయొద్దని ముందే ఆదేశాలు ఉండటం వల్ల చీకట్లోనే అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా ఉన్నాం. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన 20 నిమిషాల తర్వాత దూరంగా హెలికాప్టర్ ఎగురుతున్న శబ్దం వినబడింది. క్షణాల్లోనే 100 మందికి పైగా పైనుండి కిందకు వస్తూనే కాల్పులు జరుపుతూ లోపలికి వచ్చేశారు. వాళ్ళ దగ్గర చిన్న గన్స్ మాత్రం ఉన్నాయి. కానీ సెకండ్కి 200 పైగా బుల్లెట్స్ ఆగకుండా పేలుతూనే ఉన్నాయి. కానీ మేము ఎదురుదాడి చేసేంత సమయం వాళ్ళు ఇవ్వలేదు. ఓ పక్క కాల్పులు జరుపుతూనే ఇంకో పక్క మరొక విచిత్రమైన వెపన్తో మా మీద దాడి చేశారు. కానీ ఆ వెపన్ ఏంటో కనబడలేదు. కానీ విచిత్రమైన శబ్దం చేయడం, ఆ శబ్దం మా చెవులకి చేరేలోపునే ఎవరో చేతితో బలంగా గుద్దినట్టు నోట్లో నుంచి ముక్కు చెవుల నుండి రక్తం వచ్చి కింద పడిపోయాం. సో డెల్టా ఫోర్స్ వాడిన ఆయుధం బహుశా షార్ట్ రేంజ్ మైక్రోవేవ్ గన్ అయి ఉండొచ్చు. సారీ, లేదా షార్ట్ రేంజ్ ఈఎంపీ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ గన్ అయి ఉండొచ్చు. మైక్రోవేవ్ జనరేటర్తో శత్రు సైన్యాన్ని ఒకేసారి పెద్ద సంఖ్యలో అచేతనం చేయగల ఆయుధాన్ని చైనా 5 ఏళ్ల క్రితమే సైన్యంలో ప్రవేశపెట్టింది. అయితే అది యుద్ధ ట్యాంక్ అంత సైజులో ఉంటుంది, కానీ కంపాక్ట్ కాదు. ఎలక్ట్రోమాగ్నెట్ పల్స్ ఈఎంపీ గన్ R&D దశలోనే ఉందని చదవడమే కానీ ప్రయోగించే స్థితిలోకి వచ్చేసిందని ఆపరేషన్ అబ్జల్యూట్ రెజల్యూషన్ వల్ల తెలుస్తోంది. ఈఎంపీ అనేది భూగర్భ లేదా సముద్ర గర్భంలో అణుపరీక్షలు జరిపినప్పుడు పేలుడు తర్వాత వెలువడే ప్రకంపనలు ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వల్ల మనిషికి బాహ్యంగా ఎలాంటి గాయాలు కావు, కానీ శరీరం లోపల కణజాలం నశించిపోతుంది. అదే ఆ ప్రదేశంలో ఎలాంటి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే అవి పనిచేయడం ఆపేస్తాయి. ఈఎంపీ గన్లో శుద్ధి చేసిన యురేనియం వాడతారు, కాబట్టి చాలా కొద్ది మొత్తంలో రేడియేషన్ విడుదలవుతుంది. కాబట్టి కంపాక్ట్ చేసి వాడటం సాధ్యం కాదని చదివాను, కానీ సాధ్యమైనట్టుంది. మొత్తానికి సానిక్ వెపన్ని ఉపయోగించింది అమెరికా అని అంటున్నారు. అయితే డెల్టా ఫోర్స్ ఎలైడ్ కమాండో ఫోర్స్ అతి ముఖ్యమైన హై వాల్యూ టార్గెట్స్ని కొట్టడానికి లేదా హై వాల్యూ మిషన్స్ కోసమే డెల్టా ఫోర్స్ని ఏర్పాటు చేశారు. శిక్షణ కోసం ఎంపిక చేసేటప్పుడు ప్రతి 1000 మందిలో ఒకళ్ళు మాత్రమే డెల్టా ఫోర్స్ కమాండోకి శిక్షణ అర్హత పొందుతారు. ప్రత్యేక డ్రెస్ కోడ్ అంటూ ఏమీ ఉండదు, ఐడెంటిటీ కార్డు కూడా ఉండదు. ఒకవేళ మిషన్లో పాల్గొన్నప్పుడు ఎవరైనా కమాండో చనిపోతే శత్రువుకు శవం దొరికిన ఎలాంటి ఆధారాలు దొరకవు. అలాగే చనిపోయిన కమాండో ఇంటికి వెళ్ళి అమెరికన్ జెండాని కుటుంబ సభ్యులు చేతిలో పెట్టి సాల్యూట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ ఏమీ ఉండవు. 1986లో హాలీవుడ్ సినిమా ద డెల్టా ఫోర్స్ సినిమా చూడండి. డెల్టా ఫోర్స్ గురించి తెలియాలంటే చుక్ నారిస్ ప్రధాన పాత్రలో 2 డెల్టా ఫోర్స్ సినిమాలు రిలీజ్ అయ్యాయి అప్పట్లో. ఇక ఈఎంపీ గురించి తెలుసుకోవాలి అంటే బ్రోకెన్ యారో సినిమా చూడండి. ఈఎంపీ గురించి ఎలాంటి సినిమాటికల్గా చెప్పే ఎక్స్ట్రాలు ఉండవు, ఉన్నది ఉన్నట్టుగా చూపించాడు దర్శకుడు. ఇందుకే జనరల్ జేవియర్ మార్కెనో టబటా సిఐఏకి సహకరించాడు అని వెనిజులా సైన్యానికి ఎలా తెలిసింది? చాలా సింపుల్. అమెరికా మొబైల్ హ్యాకింగ్ చేసి సంభాషణ వింటుందని అమెరికన్ లేదా యూరోపియన్ మొబైల్స్ని వాడరు వెనిజులా ప్రజలు. వెనిజులాలో 80% చైనాకు చెందినటువంటి హువావీ ఫోన్లనే వాడతారు. హువావే సొంత ఆపరేటింగ్ సిస్టమ్ని అభివృద్ధి చేసుకుని తన ఫోన్లో వాడుతున్నది. హార్మోనీ ఓఎస్ నెక్స్ట్ పేరుతో గూగుల్ ఆండ్రాయిడ్తో కానీ ఇతర గూగుల్ అప్లికేషన్స్తోని వాడకుండా సొంతంగా డెవలప్ చేసి వాడుతున్నది హువావే. హువావే ఫోన్లలో అన్ని చైనాలో డిజైన్ చేసి తయారు చేసినవే ఉంటాయి. పశ్చిమ దేశాల సర్వర్స్ శాటిలైట్స్తో సంబంధం లేకుండానే హువావే స్వతంత్రంగా ఉంటుంది. హువావే ఫోన్లని అమెరికన్ శాటిలైట్స్ గుర్తించలేవు, అదే ఐఫోన్లు అయితే శాటిలైట్స్ గుర్తిస్తాయి. నికోలస్ మోదురో అధ్యక్ష భవనంలోకి హువావే ఫోన్లు తప్ప వేరే ఏ దేశ ఫోన్లను అనుమతించరు. జనరల్ జేవియర్ సహాయకుడు ఐఫోన్ ఆన్ చేయగానే 3 నిమిషాల్లో డెల్టా ఫోర్స్ అధ్యక్ష భవనంలోకి వచ్చినట్టు అధికారులకు తెలపడంతో వెంటనే జనరల్ జేవియర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిఐఏ ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాన్ని బెదిరించి జైలు నుంచి విడిపించడం, రెండోది జనరల్ జేవియర్ని వదిలేయడం. వెస్టర్న్ టెక్నాలజీ మీద ఆధారపడడం ఎంత ప్రమాదమో నికోలస్ మోదురో కిడ్నాప్ ఉదంతం చెప్తోంది. చైనా అవుట్ ఆఫ్ బాక్స్, అమెరికా ఏమాత్రం ప్రభావం చూపలేదు. రష్యా ఇప్పటికిప్పుడే మైక్రోసాఫ్ట్ విండోస్ నుండి ఆస్ట్రా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి మారుతోంది. మరో ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి రెడ్ ఓఎస్ని స్కూళ్ళు యూనివర్సిటీల్లో తప్పనిసరి చేశాడు పుతిన్. 2022 ఫిబ్రవరి 23 పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టగానే మైక్రోసాఫ్ట్ రష్యాలో తన కార్యకలాపాలను ఆపేసింది. మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఎలాంటి అప్గ్రేడ్స్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ రష్యాలో పనిచేయవు. ఇప్పటి వరకు సిఐఏ చేసిన కోవర్ట్ ఆపరేషన్స్ అన్ని ఆయా దేశాలను కీలక వ్యక్తులు సిఐఏకి సహకరించడం వల్లనే విజయవంతం కాగలిగాయి. స్టెల్త్ రాడార్ అయిన చైనా తయారీ JY-127లో ఫ్రీక్వెన్సీ రాడార్తో F-22, F-35లను డిక్టేట్ చేయొచ్చు అని భ్రమలో ఉండొద్దు అని అమెరికా హెచ్చరిక చేసింది. ఇక రష్యాకి అయితే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విషయంలో ఇప్పటికీ మాదే పైచేయి అనే హెచ్చరిక చేసింది. వెనిజులా ప్రపంచంలోని అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్న దేశం. ఇప్పటికీ కొత్త నిల్వలు ఉన్న ప్రదేశాలను కనుగొనాల్సినవి చాలానే ఉన్నాయి. వెనిజులాలో ఉన్న క్రూడ్ ఆయిల్ని హెవీ క్రూడ్ ఆయిల్ అని పిలుస్తారు. హెవీ క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. హెవీ క్రూడ్ హై విస్కాసిటీ, హై డెన్సిటీ
మలినాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పైప్లో వేగంగా ప్రవహించలేదు. రిఫైనరీలోకి పంపింగ్ చేయాలన్నా కష్టమే. రిఫైనరీలోకి పంపే ముందు క్రాకింగ్, హైడ్రో ట్రీటింగ్ అనే ప్రక్రియల ద్వారా పలచన చేసి తర్వాత రిఫైనరీలోకి పంపించి శుద్ధి చేస్తారు. హెవీ క్రూడ్ ఆయిల్లో లోహాలు, గంధకం, నైట్రోజన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి గాక ఏమాత్రం పనికిరాని మలినాలు ఎక్కువగా ఉంటాయి. ఏతావేత లైట్ క్రూడ్ ఆయిల్ శుద్ధి చేసేదానికంటే హెవీ క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేయడానికి ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది. సో అమెరికా ఈ తరహా క్రూడ్ ఆయిల్ని తీసుకెళ్లి శుద్ధి చేసి వాడుకోదు. హెవీ క్రూడ్ ఆయిల్ని శుద్ధి చేసే క్రమంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెనిజులాలోనే శుద్ధి చేసి ఇతర దేశాలకు అమ్ముకుంటుంది అమెరికా. వెనిజులా దివంగత మాజీ అధ్యక్షుడైన హుగో చావేజ్ హయాంలో అమెరికన్ ఆయిల్ సంస్థలైనటువంటి ఎక్సోనెంబెల్, కనాకో ఫిలిప్స్, చెవ్రాన్తో విభేదాలు రావడంతో ఎక్సోన్ మొబిల్, కరానో ఫిలిప్స్ సంస్థలు వెనిజులా నుండి వెళ్ళిపోయి, కానీ చావరోస్ సంస్థ ఇంకా వెనిజులాలోనే ఉంది. టోటల్, స్టేట్ ఆయిల్, బీపీ సంస్థలు వెనిజులాలో పనిచేయడానికి ఆసక్తి చూపెట్టడం లేదు. సో ట్రంప్ మాత్రం పట్టుదలతో ఉన్నాడు ఒపెక్ దేశాలను దెబ్బతీయడానికి. వెనిజులాకి పాత వైభవం అంటే ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలను కంట్రోల్ చేసే స్థాయికి తీసుకురావడం అనమాట. 1960-61లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఓపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది వెనిజులా. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఒపెక్ అని వెనిజులాకి పేరు. 1999లో మరిన్ని సంస్కరణ తెచ్చి ఒపెక్ని బలంగా తీర్చిదిద్దింది. అప్పుడు వెనిజులా అధ్యక్షుడు హుగో చావేజ్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నప్పుడల్లా ఒపెక్ దేశాలు ఆయిల్ ఉత్పత్తిని తగ్గించి ధరలను అదుపులో పెట్టే విధానాన్ని తప్పనిసరి చేయాలని సూచించాడు చావేజ్. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలు వెనిజులా చెప్పినట్టుగా నడుచుకున్నాయి. 2017లో ట్రంప్ వెనిజులా మీద ఆర్థిక ఆంక్షలు విధించాడు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు నికోలస్ మదురో అంటూ. అప్పటి నుండి వెనిజులా పతనం మొదలైంది. సో వెనిజులాలో మళ్ళీ అమెరికన్ ఆయిల్ సంస్థలు పాగా వేసి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచి ఒక బ్యారెల్ ధర $50 కంటే తక్కువకు తీసుకొచ్చి తద్వారా రష్యా, సౌదీ అరేబియాలు నష్టాల్లో నెట్టాలని ప్లాన్. ఒక బ్యారెల్ క్రూడ్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు సౌదీ అరేబియా లైట్ క్రూడ్ $15-20 మధ్య, నార్త్ అమెరికా హెవీ క్రూడ్ $30-45 మధ్య ఉంటుంది. ఇది 2017 నాటి డేటా. 2024 డేటా ప్రకారం బ్రేక్ ఈవెన్ $45 ఉంది. ఈ నేపథ్యంలో వెనిజులాలో అమెరికన్ ఆయిల్ సంస్థలు కనుక మునపట్ల అంటే 2017 పూర్వం రోజుకు 3 మిలియన్ బ్యారెల్ ఉత్పత్తికి పునరుద్ధరిస్తే అది అమెరికాకి ఆయిల్ ప్రపంచం మీద ఆధిపత్యం వచ్చినట్టే. 2017లో ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల అప్పటి వరకు రోజుకు 3 మిలియన్ బ్యారెల్ ఉత్పత్తి ఉండగా ఒకేసారి అది 1 మిలియన్ బ్యారెల్కి పడిపోయింది. అది సౌదీ అరేబియాకి అనుకూలంగా మారి బేరమాడే శక్తినిచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ పర్యటనకు వెళ్ళినప్పుడు విమానాశ్రయానికి జెడ్డా మేయర్ని పంపించాడు సౌదీ రాజు స్వాగతం పలకడానికి. అది సౌదీకి దొరికిన అవకాశం. వెనిజులా మీద ఆంక్షలు విధించడం వల్లనే కదా సౌదీ అరేబియాకి అడ్వాంటేజ్ అయ్యి అవమానం జరిగింది. ఇప్పుడు వెనిజులా అమెరికా చేతిలోకి వెళ్ళడం ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం దొరికింది. గతంలో నా పోస్టులో వివరంగా చెప్పానంటున్నారు పార్థసారథి గారు. జో బైడెన్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా ఉన్న ఆంటోనీ బ్లింకెన్ సౌదీకి వెళ్లి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచమని దీనంగా వేడుకున్న సంగతిని. ఆంటోనీ బ్లింకెన్ ఎంతలా దిగజారాడంటే, నేను అమెరికా విదేశాంగ మంత్రి కాకుండా ఒక యూదు జాతీయుడిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచమని సౌదీ రాజుని అడిగాడు. 2015లోనే వెనిజులాను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఇల్యూమినాటి నిర్ణయం తీసుకుంది. 2017లో ట్రంప్ చేత ఆంక్షలు విధింపజేసింది. తర్వాత వచ్చింది జో బైడెన్ చేత ఉక్రెయిన్ నాటోలో భాగస్వామ్యం చేయాలని చూసి పుతిన్ని ఉక్రెయిన్ని కాపాడుకోవడంలో బిజీ చేసి పుతిన్ అదే స్థితిలో ఉంచి వెనిజులా మీద అటాక్ చేసింది. ఇప్పుడు ఆయిల్ ప్రపంచాన్ని శాసించే స్థితిలోకి వచ్చేసింది. ఇప్పటికే సౌదీ అరేబియా క్రూడ్ ఉత్పత్తిని తగ్గించి డిమాండ్ని కాపాడుకోవడం కోసం, కానీ లాభం ఉండదు. వచ్చే రోజుల్లో ఒక బ్యారెల్ క్రూడ్ ధర ఎంత ఉండాలో అమెరికా శాసిస్తుంది. ఈ ఈక్వేషన్ అర్థం చేసుకోవాలంటే ముందు ధరలు తగ్గించి అమ్మి మార్కెట్లో సింహభాగం చేయని క్యాప్చర్ చేస్తుంది అమెరికా. దాంతో వెనిజులాతో ఆయిల్ ఒప్పందాలు చేసుకుంటే ఎక్కువ దేశాలు. ఒకసారి మార్కెట్ తన గుప్పెట్లో పెట్టుకున్నాక తను ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పటికి ఒక బ్యారెల్ క్రూడ్ ధర $50 అమ్మొచ్చునని ఊహాగానాలు వెలువడుతుండగా క్రమంగా ఆయిల్ బాండ్లలో పెట్టే పెట్టుబడులు తగ్గిపోయి బంగారం మీద పెట్టుబడులు పెరుగుతూ రావడం, బంగారం ధర పెరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం. బంగారం ధర అందుబాటులో లేకపోవడంతో వెండి మీద పెట్టుబడులు ఎక్కువైపోయి వెండి ధరల్లో ఆకాశాన్ని తాకడం మొదలైంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగి 2035 నాటికంటే వచ్చే 10 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు 10% వ్యత్యాసం ఉన్నట్టుగా బంగారం, వెండి ధరలు కూడా అదే రీతిలో ఉండబోతున్నాయి. బంగారం తులం 180,000కి చేరుకోవచ్చని అంచనా. అయితే ఇది రాబోయే 10 ఏళ్లలో ఎప్పుడైనా జరగచ్చు. 2025 అక్టోబర్ నెల వరకు వెండి ధర సగటున 0.25% పెరుగుదల ఉండేది. కానీ హఠాత్తుగా 200% పెరగడానికి కారణం అమెరికా వెనిజులాను స్వాధీనం చేసుకోబోతున్నది మరియు అంతర్జాతీయ చమురుదలు తగ్గబోతున్నాయి అనే విషయం బయటికి రావడమే కారణం. ఇంత అని లెక్క బయటికి రాలేదు. కానీ యూరప్ దేశాల సెంట్రల్ బ్యాంకుల నుండి మొత్తం వెండి స్విస్ బ్యాంకులకు తరలించబడింది. అమెరికా వెనిజులాను స్వాధీనం చేసుకోగానే బ్యాంకులు వెండిని తాకట్టు పెట్టుకుని అప్పులు ఇచ్చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ నడిపేది ఇల్యూమినాటి. వెండిని బంగారం కంటే విలువైనదిగా చలామణి చేయగల శక్తి ఇల్యూమినాటికి ఉంది. ట్రంప్, జో బైడెన్ లాంటి పేర్లు బయటికి వినిపించే ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి నిధులు ఆపేసింది అమెరికా. ఈ గ్లోబల్ పాలిటిక్స్లో అంతర్జాతీయ ఒప్పందాలు వాటి తాలూకు ఆర్బిట్రేషన్లకు విలువ ఉండదు. నీ దేశం తాలూకు కేసు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉందా, అయితే మెయింటెనెన్స్ కింద ఎంత అని కట్టు, లేకపోతే కోర్టు నడవదు, మీ కేసు విచారణ జరగదు, మళ్ళీ న్యాయవాదులు ఫీజు అదనం. లిబియా మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీ 25 ఏళ్ల కిందట అమెరికా గురించి హెచ్చరించాడు ఎలా, ఇఫ్ ఆఫ్రికా ఇస్ టు బి ఫ్రీ ఇట్ మస్ట్ యునైట్, అదర్వైజ్ వీ విల్ బి పిక్డ్ అప్ వన్ బై వన్.
ఇది ఆఫ్రికాకే కాదు, లాటిన్ అమెరికా, ఆసియాకు కూడా వర్తిస్తుంది. భారత్ చుట్టూ ఉన్న దేశాన్ని భారత్కు వ్యతిరేకంగా చేసింది అమెరికా ఇప్పటికే. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇప్పటికే లిస్టులోకి చేరగా త్వరలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా చేర్చేస్తుంది. బాగుంది కదా వరల్డ్ ఆర్డర్.